శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ అపార్కరుణాసింధు జ్ఞానదోషాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానహం. ఈరోజు శ్రీకృష్ణ తులాభారం అనే సినిమాలోంచి మీరజాలగలడా అనే ఒక పాటని బయలు మీద వాయిద్దాం అనుకుంటూ ప్రయత్నం చేస్తాను చాలా కాలం. దీనికి ఒక చిన్న ఉపోద్ఘాతం ఏంటంటే, ఒకసారి మా పెదనాన్నగారు వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్నప్పుడు పియూసీ చదువుతున్నప్పుడు ఎప్పుడు వెళ్ళానో గుర్తులేదు, ఎక్కడో ఫంక్షన్లో ఆవిడ పేరు శశికళ చాలా బాగా పాడింది ఈ పాట. ఆవిడ ఎవరంటే మళ్ళీ మా పెదనాన్నగారు పెద్ద అబ్బాయి డాక్టర్ కృష్ణమూర్తి గారికి భార్యకి అంటే అనిత గారి వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్లో ఆవిడే వాళ్ళు అన్నమాట. రామచంద్ర వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ అబ్బాయి ఏదో అని అన్నారు, నాకు పూర్తిగా ఎత్తి తెలియదు కానీ ఆవిడ చాలా బాగా పివి సాయిబాబా అని చెప్పి వాళ్ళ దగ్గర ఈ ఆర్కెస్ట్రాస్లో నేర్చుకుంటున్నాను, చేస్తున్నాను, పాడుతున్నాను ఒకటి చేసేవారు. అప్పుడు ఈ పాట విన్న తర్వాత చాలా బాగా ఉంది అనుకున్నాను. కానీ అది సుమారు ఎప్పుడంటే అది ఎప్పుడంటే 1966, 67 ఆ ప్రాంతంలో, అంటే 68, 69 ఆ ప్రాంతంలో విన్న పాట కాబట్టి 69, 70 లోపల. అయితే అప్పటికి నేను ఇంకా కాలేజీల్లోకి వెళ్ళలేదు. అంటే అక్కడికి అయిన తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత నుంచే సినిమా పాటలకి ట్రై చేస్తూ వచ్చాను. ఆరాధన సినిమా వచ్చి వాళ్ళందరూ అడగడంతో, లేకపోతే ఏనాడు ఒక పాట కూడా వాయించేవాడిని కాదు, మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. కానీ సినిమా పాటలు ఇంత బాగుంటాయని కూడా తర్వాత తెలిసి వాయించడం చాలా కష్టం ఉన్నమాట మీకు చెప్తున్నాను. సినిమా పాటలే కదా అనుకోవడం అంత సులువు కాదు, ఏది సులువు కాదు. ప్రాక్టీస్ చేస్తే కాదు, నాకు ప్రాక్టీస్ లేకపోయినా ఆ పాట మీద మక్కువ కొలిది చేద్దాం అనుకుంటున్నాను. దానికి రాగం కూడా ఇతిమిద్ధంగా ఇదే అని చెప్పడం లేదు, ఎందుకంటే దాంట్లో బిలహరి రాగం కనబడుతుంది, మోహన్ రాగం కనబడుతుంది, మోహన కళ్యాణి కనబడుతుంది, కొంచెం శంకరాభరణం ఇదిగా ఉన్నట్టు ఉంటుంది, కొంతమంది మాడినట్టు రకరకాలుగా ఉన్నాయి. కాదు అంచేత ఇతిమిద్ధంగా లేకపోయినా వీళ్ళు చక్కగా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆ ఆలోచన ఎలా వస్తుందో భగవంతుడికి తెలియాలి, మాకు తెలియదు. చాలా బాగా దీన్ని పెంచాల నాగేశ్వరరావు గారు కప్పొచ్చేశారు ఈ పాటకి. అలాగే టీవీ రాజు గారు హరే కృష్ణాముకుందాం అలాంటివి అది అంతే, ఎంత ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేస్తే బ్రహ్మాండంగా చెప్పేసి వాయించిపించేసేసేవారు, చాలా బాగా ఉండేది. అది అంటే ఇలా ఉంటుంటే అనిపించింది నేను చాలా కాలం సరే ఏమో ధైర్యం చేయాలంటే ఇది ఏమిటంటే ప్రాక్టీస్ లేదు, ఎన్నో గమకాలు, అన్ని సంగతులు వాయించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఎప్పుడో ఉన్న ప్రాక్టీస్ ఉంటే మంచిగా ఉంటే ఆర్కెస్ట్రాలో ఉంటే అన్నీ చేసుకుని చేయాలి. కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సరే, దీని గురించి చెప్తాను. శ్రీకృష్ణ తులాభారం కమలాకర కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేశారు. సముద్రాల సీనియర్ గారు డైలాగ్స్ అవి చేశారు. ప్రొడ్యూసర్ బై డి రామానాయుడు, స్టారింగ్ ఎన్టీ రామారావు, అంజలి, జమున. తర్వాత ఇంకోటి మనకు కావాల్సింది ఎవరంటే మ్యూజిక్ డైరెక్ట్ బై పెంజాల నాగేశ్వరరావు గారు, ప్రొడక్షన్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. ఇది 66లో రిలీజ్ అయిందనమాట ఇండియాలోనే. అయితే ఇది దీనికి ఉండే చరణాలు కూడా ఒకసారి చెప్పేస్తాను మీకు. దాంతో ఏమైపోతుందంటే మీకు అంటే ఒకసారి తెలుసుకోగలగాలి మీరజాలగలడా ఇది ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, ఇది దీన్ని చేసిన మామూలు రచన ఎవరంటే స్థానం నరసింహారావు గారు. ఈ స్థానం నరసింహారావు గారిని నేను చూడలేదు, కానీ ఆయన ఆ రోజులో డ్రామాల్లో ఆయన సత్యభామ వేషం వేసేవారట. ఆ సత్యభామ వేషం వేస్తే ఆ చీర కడితే ఆడవాళ్ళు కూడా కట్టలేరట, అంత బ్రహ్మాండమైన కట్టుగా ఆయనకు ఉండేది. కట్టుకట్టి ఈ పాట పాడితే జనాలు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండేవారట. అంత గొప్ప ఇది ఆయన రాశారు. దీంట్లో కొన్ని చరణాలు ఎలా వచ్చే పల్లవి ఎలా ఉందంటే, మీరజాలగలడా నా యానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి, అది పల్లవి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి, అది చరణం ఉన్నాము. మళ్ళీ అదే ఇంకోసారి రిపీట్ చేస్తే అది అవుతుందన్నమాట.
తర్వాత రెండో చరణం ఏంటంటే సుధా ప్రళయ జలధిన్ వైదర్భికి ఏడ తావు కలదే నాతోనికి వాదులాడగలడా సత్యాపతి. మూడో చరణం మధుర మధుర మురళీగాన రసాస్వాదనమున అధరసుధారస మదినే గ్రోలగా మీరజాలగలడా నాయనతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. కానీ ఇది అబ్బా ఆ సుశీల్ గారికి నోటప్పుడు ఏం పలికించారంటే నిజంగా ఆవిడ ధన్యురాలు. అమ్మ నమస్కారం, ఇక్కడ నుంచి మేము నమస్కారాలు పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏమి ఏంటంటే సరస్వతీ పుత్రులు వాళ్ళందరూ గొప్పగా చెప్పాలంటే ఘంటసాల గారు సుశీల్ గారు వాళ్ళు అంటే మా చిన్న నుంచి కూడా ఆ నోట్లో పలక సంగతులు లేవు. అంత బ్రహ్మాండంగా విజయనగరంలో నేర్చుకుని నాకు తెలుసు. కానీ అదనమాట వాళ్ళ అక్కగారు కొడుకు కూడా అంటే రామకృష్ణ గారు వాళ్ళ అక్కగారు కొడుకు. రామకృష్ణ తమ్ముడు వాసుదేవ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ నాన్నగారి పేరు రంగసాయి. పంజకొట్టు కాలనీలో ఉండేవారు. ఫస్ట్ ఆఫీసర్స్ దాంట్లో ఉండేవాడు. వెళ్ళాను. రామకృష్ణ కూడా అడిగాడు ఆర్కెస్ట్రా వాయిస్తా అంటే నాకు చాకర్ బాబు అని చెప్పాను. ఓకే రఘువంశ వాయించి చూపించాను. ఇది ఇంతదాకా అంటే వీళ్ళు సుశీల్ గారు పడుతుంది ఇదనమాట. కానీ ఎప్పుడు వాళ్ళు చూడదు. కానీ ఇందులో చాలా బ్రహ్మాండమైన మెలకువలు చక్కటి సంగతులు వేసి పాడారు. నేను ఏం చేస్తానంటే ఈ పాట అందరికీ నచ్చుతుంది. అయినా కానీ నేను నా శక్తి కొలిది నేను వాయిస్తాను. అది ఎందుకు అనిపిస్తుంది వాయించడం అని, అందుకోసం వాయిస్తున్నాను. ఇది దీన్ని మీరు అందరూ సహృదయంతో అంటే ప్రాక్టీస్ లేకపోతే ఇలా వాయించినా కనుక కాస్త రిసీవ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడికి దీన్ని ఆఫ్ చేస్తాను. స్వస్తి.
తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.